భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచి ఏడాది పూర్తయిన వేళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, నేరం రుజువయ్యాక ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మొదట కేబినెట్ సమావేశ మందిరంలోకి వచ్చిన చంద్రబాబుకు మంత్రివర్గ సహచరులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఏడాదిలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన మంత్రులు ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలు ఏడాది లోపలే అమలు చేశామన్నారు. వైసీపీ హయాంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సబబు కాదని పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని గుర్తు చేశారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే కూటమి విధానమని, రాజకీయ కక్ష సాధింపులు తమ వైఖరి కాదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న చంద్రబాబు, ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నేతలు కలవాలంటేనే భయపడేవారని, ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకునే రాజకీయం చేస్తున్నారని తెలిపారు. నేరస్తులకు అండగా ఉన్నామని సందేశమిస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావటం లేదని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. ఏడాది పాలన బాగుందని చెప్పిన సీఎం, మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు జూన్ 4 అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజని, సైకో పాలనకు అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని స్పష్టం చేశారు. పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని తెలిపారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి నిత్యం పనిచేస్తున్నామన్న సీఎం, వారి నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిలో పెట్టామన్నారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్న సీఎం కూటమి కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోటలను ప్రజలు ఓటు హక్కుతో బద్దలుగొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు జూన్ 4 అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజా తీర్పును బాధ్యతగా తీసుకున్నామని, గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపిస్తున్నామన్నారు. మరోవైపు 3 పార్టీల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది అయిందంటూ జనసేన నేతలు కార్యక్రమాలు నిర్వహించగా, తెలుగుదేశం శ్రేణులు కేకులు కోసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాదైనా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఇందిరా కూడలి నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ నేతలు ర్యాలీ తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ర్యాలీగా వెళ్లి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయటం లేదని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ మంత్రి పేర్ని నాని, అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న ఆయన సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన అనుచరులు బొత్సను మోసుకుని కారు వద్దకు తీసుకువెళ్లారు. ఇంతలోనే తేరుకున్న బొత్స సత్యనారాయణ కారులో తన కార్యాలయానికి వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ప్రతిపాదిత ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా 100 మంది రైతులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఇథనాల్ కంపెనీ వద్దంటూ కంపెనీ కార్లు, ఇతర వాహనాలు ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లకు నిప్పు పెట్టారు. కంపెనీ నిర్మాణ పనులకు వచ్చిన కూలీలను బలవంతంగా పంపేశారు. ఇది తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేపట్టిన రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు ఇథనాల్ కంపెనీ వద్దని రైతులు తేల్చి చెప్పారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులను పోలీసులు కూడా నిలువరించలేకపోయారు. ఇథనాల్ పరిశ్రమతో భవిష్యత్తు తరాలు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేశారు. కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని కవిత విమర్శించారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ వేశారని, మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు చేయట్లేదని తెలిపారు. మరోవైపు తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని కవిత ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తున్నారని, వార్తల్లో నిలవడం కోసమే ఆమె లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్, కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో పునః ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఇవాళ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ ఎవరినైనా పిలవవచ్చునని, ఎవరిని పిలవాలనేది కమిషన్ నిర్ణయమని పొన్నం పేర్కొన్నారు. రాజకీయంగా దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ఘటనలో డైట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయడం సహా కాంట్రాక్టర్ రద్దు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఎర్రగడ్డ ఆసుపత్రిలో కలుషిత ఆహారం తిని మొత్తం 92 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురికాగా 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని మంత్రి వివరించారు. మిగతా వారికి మానసిక వైద్యశాలలోనే చికిత్స చేస్తుండగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించిన దామోదర రాజనరసింహ ఆహారం, నీటి నమూనాల నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు వైద్యశాలలో ఆహారాన్ని పరీక్షించి ఆర్ఓ వాటర్ శాంపిల్స్, ట్యాప్ వాటర్ నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపారు. ప్రత్యేకంగా అంబులెన్స్లను అందుబాటులో ఉంచి ఆరోగ్యం విషమించిన వారిని ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీపై మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. విజయవాడ విద్యాధరపురంలో చౌకధర దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యాధరపురంలోని వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులు అందజేశారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. కొత్త రేషన్ విధానం అమలుపై అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపైన ఆరా తీశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరుపై ఆరా తీశారు. ఇంటింటికి సేవ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి మనోహర్ జూన్ 1 నుంచి 3 రోజుల్లో 62,14,000 కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించామన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా 16 పార్టీల ఎంపీలు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశాయి. ప్రత్యేక సమావేశాల డిమాండ్ పెరుగుతున్న వేళ వర్షాకాల సమావేశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాలపై వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దేశానికి సంబంధించిన కీలక సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందిస్తున్న మరో యూట్యూబర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రూప్నగర్ జిల్లాలోని మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ జాన్ మహల్ అనే యూట్యూబ్ ఛానల్ను నడుపుతున్నాడు. తీవ్రవాదుల గూఢచర్య నెట్వర్క్కు చెందిన షకీర్ అలియాస్ జుట్ రంధ్వాతో జస్బీర్ సింగ్కు సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. గూఢచర్య ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేసే డానిష్తో జస్బీర్కు మంచి పరిచయం ఉన్నట్లు తేల్చారు. డానిష్ ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరైనట్లు పంజాబ్ డీజీపీ ప్రకటించారు. అక్కడ అతను పాక్ సైన్యాధికారులు, కొందరు పాక్ బ్లాగర్లను కలిసినట్లు గుర్తించారు. 2020, 2021, 2024లో మొత్తం 3 సార్లు జస్బీర్ సింగ్ పాక్ వెళ్లాడని తెలిపారు. అతని ఎలక్ట్రానిక్ డివైస్లలో పాకిస్తాన్కు చెందిన అనేక కాంటాక్ట్లు ఉన్నట్లు డీజీపీ వివరించారు. వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపామన్న డీజీపీ జ్యోతి మల్హోత్రాను అరెస్టు తర్వాత తాను దొరకకుండా జస్బీర్ తన ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సమాచారం చెరిపేసినట్లు డీజీపీ వివరించారు.
నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ మరోసారి శ్రీరంగ నీతులు చెప్పింది. భారత్ పాక్ నిఘా సంస్థలు కలిసి పనిచేస్తే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని పాక్ నేత బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్పై భారత్ ఏర్పాటు చేసిన అఖిలపక్షం తరహాలో మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఓ ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంతో అమెరికా వెళ్లిన బిలావల్ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. కాల్పుల విరమణ తర్వాత భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదన్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య వివాదాల పరిష్కార వ్యవస్థను తీసుకురావడం అసాధ్యమన్నారు. ఇరు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఐఎస్ఐ, రా కలిసి పోరాటం చేస్తే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని భుట్టో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు అసహ్యకరమైనది, అభ్యంతరకరమైనదని మండిపడ్డారు. డోజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ట్రంప్ తెచ్చిన బిల్లుపై తొలిసారి మస్క్ బహిరంగ విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లుకు తాను మద్దతు ఇవ్వలేనని సామాజిక మాధ్యమం ఎక్స్లో మస్క్ పోస్ట్ చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికే ట్రంప్ తెచ్చిన బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లుకు ఆమోదం తెలుపగా సెనేట్ ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లును ఆమోదించాలని ఇప్పటికే ట్రంప్ పలువురు సెనేటర్లను కోరారు. బిల్లు చట్టంగా మారితే గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహక పెట్టుబడులు నిలిచిపోనుండగా మెడికెయిడ్లో, ఫుడ్ స్టాంప్స్ నిధుల్లో కోత పెడతారు. అలా ఆదా అయ్యే మొత్తంతో ప్రజలకు పన్నులు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే గ్రీన్ ఎనర్జీ కింద ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్ల సంస్థ పొందుతున్న రాయితీలు తగ్గిపోతాయి. ట్రంప్ గెలిచేందుకు $250 మిలియన్ ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు ఆయనపై మండిపడుతున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమైన నేపథ్యంలో కీవ్కు భారీ సంఖ్యలో డ్రోన్లను సరఫరా చేయడానికి బ్రిటన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతులో డ్రోన్ ప్యాకేజ్ భాగమని పేర్కొంది. రష్యన్ దురాక్రమణ సహా మరిన్ని ముప్పులను ఎదుర్కోవడానికి కీవ్కు సైనిక సాయం చేస్తున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. బ్రసెల్స్లో నిర్వహించనున్న 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. రష్యా వద్ద అపారమైన క్షిపణి సంపద ఉండగా గగనతల రక్షణ వ్యవస్థ లేక రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడులను ఉక్రెయిన్ అడ్డుకోలేకపోతోంది. ఇది దృష్టిలో పెట్టుకునే రిమోట్ సాయంతో ప్రయాణించే డ్రోన్ల వ్యవస్థ అభివృద్ధి చేసుకుంది. భవిష్యత్తులో రష్యా ఆక్రమణలను ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లు ఇవ్వాలని మిత్ర దేశాలను కోరగా బ్రిటన్ ముందుకొచ్చింది. భారతీయ విద్యార్థుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ పూర్తి మౌనం వహించారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ విషయంలో చైనా గట్టిగా స్పందించిందని వెల్లడించింది. 2024లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 3,37,630 ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో 3వ వంతు భారతీయులే ఉన్నారని వివరించారు. ఆ 3.5 లక్షల భారతీయ కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును తమ పిల్లల చదువు కోసం పెట్టి అమెరికా పంపిస్తే వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని జయరాం రమేష్ పేర్కొన్నారు. 2025లో అనేక మంది అమెరికా వెళదామని ప్రణాళికల్లో ఉన్నారని, అయితే వారి ఆకాంక్షలు నెరవేరే అవకాశం కనిపించడం లేదని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అంశంపై ప్రధాని, విదేశాంగ మంత్రి మౌనానికి కారణమేంటని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ను 4 రోజుల్లో ఆపేసినట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా మౌనంగానే ఉన్నారని అన్నారు. తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఢిల్లీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూన్ 6న సత్యేంద్ర జైన్, జూన్ 9న సిసోడియా విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో 12,000 తరగతి గదులు, తాత్కాలిక నిర్మాణాల్లో 2,000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. నాటి ప్రభుత్వంలో సిసోడియా విద్యా, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు. సత్యేంద్ర జైన్ ప్రజాపనుల విభాగం ఇన్ఛార్జిగా, ఇతర శాఖల మంత్రిగా పనిచేశారు.